సో, ఈరోజు ఒక కొత్త డిస్కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. బహుశా ఈ 2 సిట్టింగ్స్‌లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది కూడా చాలా టఫ్ డిస్కోర్స్. డైరెక్ట్‌గా ఉండదు. స్పిరిచువాలిటీ తోటి ఆన్సర్స్ ఉంటాయి ఇందులో. ఆధ్యాత్మికత లోతుల్లో. అందులో 1932లో డిస్కోర్స్ ఇది బాగా ఇచ్చింది. 1932లో హాలీవుడ్‌లో ఇచ్చారు ఈ డిస్కోర్స్. చాలా ఇంపార్టెంట్ డిస్కోర్స్. పైకి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ నేనే ఆశ్చర్యపోతున్నాను. 1932 సంవత్సరంలోనే ఇప్పుడున్న పరిస్థితులు వర్ణించారు. ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉన్నాయో అవి 1932లోనే. అప్పుడే ఉన్నాయా అని నాకు చాలా ఆశ్చర్యేస్తుంది. పూర్వం అమాయకత్వంగా ఉండేవారు. అంత ద్వేషాలు అవి ఉండేవి కాదని అనిపిస్తుంది. అన్ని యుద్ధాలు లేవేమో అనిపిస్తుంది. కానీ అప్పుడు పుట్టలేదు, అది వేరే సంగతి. నాకు జ్ఞానం వచ్చిన 1950 నుంచి కూడా ప్రజల్లో కొంచెం ప్రేమ ఎక్కువుండేది. అంత ఎక్కువ స్వార్థం కనిపించేది కాదు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉంది. 1950స్‌లో. 40స్‌లో పుట్టాను నేను. 50స్‌లో నాకు 6 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి అంత బానే ఉంది. అంత ఎక్కువగా కనిపించేది కాదు. ఇప్పుడున్నంత ఉండేది కాదు. కనుక ఇది యాక్చువల్‌గా ఎప్పుడో ఓల్డెస్ట్ గ్లోలో వేసిన డిస్కోర్స్ ఇది. దీని హెడ్డింగ్ 'ది రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్'. ఆల్ ప్రాబ్లమ్స్ అన్నారు. ఇక్కడ వీళ్ళు ఆల్ ప్రాబ్లమ్స్ చెప్పలేదు. ఒకే ప్రాబ్లమ్ బావ అని అడిగారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకొచ్చావు? నువ్వు ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అని అడిగారు బాబాని. ఏం చేయదలుచుకున్నావు? దీనికి తరుణోపాయం ఏమిటి? ఈ విధంగా ఉన్నాయి కదా పరిస్థితులు అని చెప్పి డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళినా అదే అడుగుతుండేవారు. అక్కడ అమెరికాలో. ముందర ఇంగ్లాండ్ ఎళ్లారు 1932లో కిట్టి డే ఆతిథ్యం. కొన్నాళ్ళు ఇంగ్లాండ్‌లో ఉండి తర్వాత హాలీవుడ్ ఎళ్లారు. ఫస్ట్ టైమ్ హాలీవుడ్ 32లో. హాలీవుడ్‌లో వెళ్ళినప్పుడు హాలీవుడ్‌లో అడిగారు. ఈ డిస్కోర్స్ ఇచ్చారు అప్పుడు బాబా. ఎక్కడికెళ్ళినా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పి మొదలుపెట్టారు ఈ డిస్కోర్స్ బాబా. దీన్నేంటి ది రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నారు. ది రూట్ అంటే మూలం అన్నమాట. అన్ని సమస్యలకి మూలం అన్నారు ఇక్కడ. అన్ని సమస్యలకి. కానీ ఇక్కడ నొక్కి వక్కాణించింది వేరే రకం సమస్యలు. అవి అప్పుడు అంత ఎక్కువగా ఉన్నాయా? ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయి కదా! అనిపిస్తూ ఉంటుంది నాకు. ది రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే స్వార్థ చింతన. స్వార్థ చింతనే ప్రబలుచున్నవి. ఏది మార్గమో ఏది గమ్యమో కనలేకుంటిమి అని చెప్పి ఓ పాటలో రాస్తారు. ఎక్కడ చూసినా స్వార్థ చింతలే ప్రబలుచున్నవి. పెరిగిపోతుంది స్వార్థత్వం అని. ప్రతి మానవుడికి మధ్య ప్రతి దేశానికి కూడా స్వార్థం. ప్రతి రాష్ట్రానికి స్వార్థం. పూర్తిగా స్వార్థ చింతనలే. అందుకే ఇంకో చోట అంటారు. మతము పేరిట కలతలు పెరిగి కులతత్వములే ప్రబలే. స్వార్థం మినహా పరమార్థంబిన కనరాకున్నది కలిలో. ఇది కూడా బాబుజీ గారు ఎప్పుడో రాసినవే. బాబా ఉన్నప్పుడు రాసినవి. బాబాయ్ రాయించారు బాబుజీ గారి చేత. మతము పేరిట కలతలు పెరిగి కులతత్వములే ప్రబలే. స్వార్థం మినహా పరమార్థంబిన కనరాకున్నది కలిలో. చేత మొత్తం సమస్యలకన్నిటికీ కూడా మూల కారణం ఈ సెల్ఫిష్‌నెస్సే. సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎవరి బాగు వాళ్ళు కోరుకోవడమే. మిగిలినవాడు ఏమైపోయినా మనకనవసరం. మన బాగు మనం చూసుకుందాం అని చింతన. మళ్ళీ ఇంకోసారి హెడ్డింగ్ చదువుకుందామండి. ఎందుకంటే నేను ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుతాను ఏదైనా కూడా. ఇందులో నాది అనేది ఎక్కడ ఉండకూడదు. అక్కడ ఏముందో అదే చెప్పడం జరుగుతోంది అన్నది కూడా చెప్పాలి. ది రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఏ డిస్కోర్స్ బై మెహర్ బాబా ఇన్ హాలీవుడ్ ఇన్ మే 1932. ఇదండి. ఏ డిస్కోర్స్ బై మెహర్ బాబా ఇన్ హాలీవుడ్ ఇన్ మే 1932. దీనికి ముందర అవతార తత్వాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఇది కూడా టఫ్‌గానే ఉంటుంది. నాకు చెప్పడానికి ఒక పావుగంట పట్టొచ్చు. అయినా చెప్పుకుందాం. ఈ పక్కని ఇది ఈ ఆర్టికల్ ఈ డిస్కోర్స్ మొదలెట్టి ముందర పక్కనే గ్లోలో రాసింది.
గాడ్ మ్యాన్ అంటే అవతార పురుషుని యొక్క లక్షణాలు రాస్తున్నారు ఇక్కడ. ది గాడ్ మ్యాన్ నెయిదర్ థింగ్స్ నార్ డిజైర్స్. ఈ అవతార పురుషుడు ఆయనకి ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు. ఆలోచనలు కోరికలు ఉండేది పరిమితమైన మానవుని యొక్క మనసుకు మాత్రమే. అవతార పురుషుడు మాత్రం ఆయనది పరిమితమైన మానవ మనస్సు కాదు, అపరిమితమైన యూనివర్సల్ మనస్సు. ఈ సృష్టి అంతా నిండి ఉన్న మనస్సు అయింది. అంచేత అందులో ఆయనకు ఉండేవి ఏమిటో కూడా అన్నీ చెప్పారు. మన సామాన్య మానవుడికి రెండు ఉంటాయి. ఏంటి? థింగ్స్ మనం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం, కానీ అవతార్ నెవర్ థింగ్స్. అవతార్ నెవర్ థింగ్స్. ఆయనకి ఏ ఆలోచనలు ఉండవు. ఆలోచన లేని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ప్లాన్ లేయడం, ఎలాగా ఇన్ని సమస్యలు వచ్చి సమస్యలు తీర్చడం ఎలాగైనా ఏం ఆలోచించరు ఆయన. ఆయన నుంచి ముందరే నిర్ణయించే డివైన్ లా ప్రకారం దైవీ చట్ట ప్రకారం వాళ్ళు వెలువడిపోతుంటాయి ఆయన నుంచి, ఆయన శరీరం నుంచి, అవతార పురుషుని శరీరం నుంచి. అంచేత ది అవతార్ నెవర్ థింగ్స్, నెవర్ డిజైర్స్. ఆయనకి ఈ విధంగా ఉండాలి, ఆయన కోరికలు ఉండవు, ఆయనకి ఆలోచనలు ఉండవు. త్రూ హిమ్, ఆయన ద్వారా అంటే అవతార పురుషుని మానవ దేహం ద్వారా, మానవ రూపంలో ఉన్న అవతార పురుషుని ద్వారా ది డివైన్ విల్ ఫ్లోస్. ది డివైన్ విల్ అంటే, డివైన్ అంటే దైవత్వం, విల్ అంటే ఇచ్చ, దైవేచ్ఛ అన్నమాట. దైవేచ్ఛ, దైవీ ప్రణాళిక ప్రకారం ఏం జరగాలో ఆ దైవేచ్ఛ అలా ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పారు. దైవేచ్ఛ ప్రకారం జరుగుతుంది తప్ప ఆయన ఇచ్చలేదే ఆయనకి తెలియకుండా ఏం జరగట్లే. ప్రతిదీ విశ్వం అంతా నడిచి దాంట్లో అప్పుడు ఇంత పరిజ్ఞానం లేకపోవడం దైవేచ్ఛే. 1930s టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగకపోవడం దైవేచ్ఛే. ఇప్పుడు మితిమీరి పెరిగిపోవడం కూడా దైవేచ్ఛే. ఆఖరికి ఇన్ఫినిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చేసారు. ఇదేని ఏ రకమైన ప్రమాదాలకు దారితీస్తుందో మనకు తెలియదు. ఏ ప్రమాదమైనా ఆయన నుంచి వెలువడుతోంది అని చెప్తున్నారు ఇక్కడ. ఏదైతే జరుగుతున్నాయో జరిగేవన్నీ కూడా అవతారం పురుషుడి నుంచే వెలువడుతున్నాయి. త్రూ హిమ్ అంటే త్రూ ది అవతార్ ది డివైన్ విల్ ఫ్లోస్. ఆయన యొక్క దైవేచ్ఛ అలా తదేకంగా కంటిన్యూస్గా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇన్విటబిల్లీ అన్నారు, తప్పనిసరిగా. అంటే దీనికి ఏమైనా విధి విరామం ఉండదు, తప్పదు. ఇంకా అది దైవ నిర్ణయం ప్రకారం అలా జరిగిపోవాల్సిందే. అంటే త్రూ హిమ్ ది డివైన్ విల్ ఫ్లోస్ ఇన్విటబుల్లీ ఇంటూ పెర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్. అది ప్రకటీకృతం అవుతుంది అనమాట. మేనిఫెస్టేషన్ అంటే దాగి ఉంది, అది ఎంతవరకు బియాండ్ ది బియాండ్ స్టేట్లో దాగి ఉంది. అది దాగి ఉన్నదల్లా అలా ఫ్లో కింద వస్తూనే ఉంది ఉదయం తర్వాత. ముందే రాబోతుందో తెలియదు. 1930s చూస్తే కంప్యూటర్ రాలేదు. ఇప్పుడు 2030లోకి వస్తున్నాం చూసులో. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. అని చేత రాబోయేది ఎలా ఉంటుందో మనకి ఏం ఊహించలేం. అది ఏ విధంగా రావాలో అలా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. అది కామగా ఉంటుంది తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. అంటే త్రూ హిమ్ ది డివైన్ విల్ ఫ్లోస్ ఇన్విటబుల్లీ ఇంటూ పెర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్. అంటే పరిపూర్ణమైన రూపం దాలుస్తూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ అంటే రూపం దాల్చడం. రూపం లేనిది రూపం దాలుస్తూనే ఉంటుంది. అంటే ఈ క్రియేషన్ అలా వస్తూనే ఉంటుందని. పాసింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది స్పిరిచువల్ బాడీ ఆఫ్ ది అవతార్. ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పిరిచువల్ బాడీ ఆఫ్ ది అవతార్ కంటిన్యూస్లీ పాసింగ్ త్రూ ది, ఆయన శరీరం గుండా వస్తుందట. పాసింగ్ డైరెక్ట్లీ, మధ్యలో ఎక్కడ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా అక్కడి నుంచే అవతార పురుషుల శరీరం నుంచే ఉద్భవిస్తుంది ఇదంతా. పాసింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది స్పిరిచువల్ బాడీ అన్నారు. అందుకే ఫిజికల్ బాడీ కాదు. మనందరివి ఫిజికల్ బాడీ, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ మనందరిది. ఈయనది ఆధ్యాత్మిక శరీరం అయింది. పాసింగ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ బాడీ విచ్ ఇన్ ది హ్యూమన్, ఏ స్పిరిచువల్ బాడీ అయితే అవతార పురుషుడు ఉందో అది మానవుల్లో కరువైంది అని చెప్తున్నారు. అంటే కరువైందంటే అసలు లేకుండా పోలేదు, అండర్ డెవలప్డ్ అన్నారు. అంటే అది అభివృద్ధి కాలేదు, ఇంకా కుకస్తు దశలోనే ఉంది.
ఇంకా చిన్న విత్తనంలోనే ఉంది. చాలా చిన్న విత్తనం. మర్రి వృక్షం కాలేదు. అలా ఉందన్నమాట మానవుల్లో. అంటే పెంపొందలేదు అని చెప్పుకోవాలి. విచ్ ఇన్ హ్యూమన్ అంటే మానవుల్లో ఈజ్ అండర్ డెవలప్డ్. అంటే పూర్తిగా డెవలప్ కాలేదు, అభివృద్ధి కాలేదు. ఏమిటి ఈ స్పిరిచువల్ బాడీ అన్నది, ఆధ్యాత్మిక శరీరం అన్నది మానవుల్లో పెంపొందలేదు. ఆధ్యాత్మిక శరీరం పెంపొందితే ఆయన భగవంతుడు అయిపోతాడు. అంచేత స్పిరిచువల్ బాడీ విచ్ ఇన్ హ్యూమన్ ఈజ్ అండర్ డెవలప్డ్ ఇంటూ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. అది అది పూర్తిగా స్థూలమే ప్రకటితం అవుతుంది మానవుడి నుంచి. ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఒకటే, మిగిలినది ఆధ్యాత్మికత తక్కువే ఉంది. అసలు ఏమీ లేదని చెప్పడానికి లేదు. అందుకే అండర్ డెవలప్డ్ అన్నారు. అన్‌డెవలప్డ్ అని లేదు బాబా, అండర్ డెవలప్డ్. ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందకపోతే అండర్ డెవలప్డ్ అంటారు. అసలు అభివృద్ధే చెందలేదు, అసలు కొంచెం కూడా లేదు అంటే అది అన్‌డెవలప్డ్ అంటారు, అండర్ డెవలప్డ్ అంటారు. అండర్ డెవలప్డ్ ఇంటూ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ హిమ్ అంటే ఫ్రమ్ ది అవతార్. ఆ గాడ్ మ్యాన్ నుంచి పైన మనం అనుకున్న గాడ్ మ్యాన్ అని. అంచేత ఫ్రమ్ గాడ్ మ్యాన్ ది సూపర్ కాన్షియస్ స్టేట్. ఇదేంటి, ఇంతకంట ఉన్నతమైన చైతన్యం లేదు. హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు. ఆయన కాన్షియస్నెస్ హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయనే ప్రకటించుకున్నారు, ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని. చేత చైతన్యం అయింది హైయెస్ట్ ఆఫ్ ది హై కాన్షియస్నెస్, ఉన్నతోన్నతమైన చైతన్యం. దాన్నే సూపర్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఇంక అంతకంటే పైది గొప్ప చైతన్యం లేదనమాట. అంచేత ఫ్రమ్ అవతార్ ది సూపర్ కాన్షియస్ స్టేట్ ఈజ్ ది నార్మల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఆయనకి సామాన్యమైన చైతన్యం అంటారు. ఇప్పుడు మనకి మానవుల్లో ఎలా అయితే సామాన్య చైతన్యం ఉందో, అలాగా భగవంతుడి విషయంలో ఆ సూపర్ కాన్షియస్నెస్ ఏదైతే మనం అంటున్నాం అది ఆయన దృక్పథంలో అది సామాన్య చైతన్యం ఆయనకి. ఎందుకంటే ఆయన లేవలేదు కాబట్టి. ఆయనలో ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై కాబట్టి, హైయెస్ట్ ఆఫ్ ది హై లెవెల్ కాబట్టి ఆయన చైతన్యం కూడా హైయెస్ట్ ఆఫ్ ది హై అయి ఉంది, అయి ఉంది. అంతకంటే హై ఉన్నతమైనది లేదు. అంచేత అది అతి సామాన్యంగా అతి సహజంగా ఉన్నది కాబట్టి అది మామూలుదే. అది ఆ సూపర్ కాన్షియస్నెస్ ఆయన అవతార పురుషుల్లో ఉన్న సూపర్ కాన్షియస్నెస్. ఫ్రమ్ హిమ్ ది సూపర్ కాన్షియస్ స్టేట్ ఈజ్ ది నార్మల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది నార్మల్లే, ఉన్నతమైనది ఏం కాదు. ఆ స్థాయికి అది సరిపోయేది అంటున్నారు. ఫ్రమ్ అవతార్ అంటే ఫ్రమ్ హిమ్ అన్నారు ఇక్కడ. అంటే ఫ్రమ్ అవతార్ దేర్ కంటిన్యూస్లీ ఫ్లోస్. ఆయన నుంచి తదేకంగా కంటిన్యూస్గా విధి విరమణ లేకుండా ప్రవహిస్తూనే వస్తూ ఉంటుంది. అంటే ప్రవహించి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అది వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది, బయటపడుతూ ఉంటుంది. ఇంతవరకు దాగి ఉన్నదల్లా బయటకు వస్తుంది అనమాట. అంతే ఫ్రమ్ అవతార్ దేర్ కంటిన్యూస్లీ ఫ్లోస్. ఏమిటి ప్రవహిస్తూ ఉంటుందంటే ఇన్ఫినిట్ లవ్, అనంతమైన ప్రేమ, ఇన్ఫినిట్ విజడమ్, అనంతమైన జ్ఞానం. ఈ మైండ్కి సంబంధించిన జ్ఞానం కాదండి, భగవంతుడి గురించి జ్ఞానాన్ని విజడం అంటారు. చేత పరిమితమైన మానవుని యొక్క మనస్సుకుండి జ్ఞానం అని అనుకోకండి. ఇక్కడ విజడం అంటే దైవీ జ్ఞానం అనమాట, దివ్యత్వం అని చెప్పుకోవచ్చు. దేర్ కంటిన్యూస్లీ ఫ్లోస్ ఇన్ఫినిట్ లో అనంతమైన ప్రేమ, అనంతమైన జ్ఞానం, ఇన్ఫినిట్ జాయ్, అనంతమైన ఆనందం, అండ్ ఇన్ఫినిట్ పీస్. ఇంత గందరగోళంలో కూడా ఆయన స్థితి మాత్రం పీస్ఫుల్ గానే ఉంటుంది. ఆయన ఎక్కడ దీనికి చెల్లించిపోవడం. మానవుడే చెల్లించిపోతుంటాడు ఈ ఈ సృష్టిలో ఉన్న పరిస్థితులకి. ఆయన చెల్లించడానికి ప్రశాంతంగానే ఉంటుంది. ఆయన ఎన్ని గొడవలు జరుగుతున్నా ఆటం బాంబు వేస్తారా, లేకపోతే ఇంకోటి కొత్త లేటెస్ట్ బాంబు ఏదో ఉందా ఆ బాంబు వేస్తారా అని ఆయన ఆందోళన చెందడు. మనకి ఆందోళన, మానవులకు మాత్రమే ఈగర్ను, యాంగ్షియస్నెస్, గందరగోళం, ఏమైపోతుందో అని భయం, ఫియర్ కాంప్లెక్స్ అన్ని మనకే ఉంటాయి. ఆయన మాత్రం పీస్ఫుల్గా ఉంటాడు. చేత దేర్ కంటిన్యూస్లీ ఫ్లోస్ ఇన్ఫినిట్ లవ్, ఇన్ఫినిట్ విజన్, ఇన్ఫినిట్ జాయ్ అండ్ ఇన్ఫినిట్ పీస్. పీస్ అంటే ప్రశాంతత అండ్ పవర్. శక్తి కూడా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. చేత అవతారం యొక్క స్థితిని ఇంత చక్కగా వర్ణించారు. అటువంటి అవతారాన్ని మనం
ఏదో మనతో పాటు వచ్చిన మెహర్ బాబా మహత్యలు చేస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. నా రోగాన్ని తగ్గించగలడు. క్యాన్సర్ వచ్చినోడు కూడా చచ్చిపోకుండా చూడగలడు. ఇలా చిన్న చిన్నగా చెప్పుకుంటాం. మన పదజాలంలో చెప్పుకోవాలంటే మన పరిమితమైన మనసు ఎంతవరకు ఆలోచిస్తుందో ఆ ఆలోచన వరకే చెప్పగలం మనం. ఇంత లోతుల్లోంచి మనం చెప్పలేం. ఇంత లోతుల్లోంచి చెప్పారంటే ఆయనే చెప్పిన మాటలివి. అవతార పురుషుని యొక్క స్థితి ఏమిటో చెప్పారు. అటువంటి అవతారం మన ముందరకు వచ్చారు. మనతోటి మెసిలారు. మనతోటి మెసిలారంటే ఇప్పుడు కూడా ఇంకా మేనిఫెస్టేషన్‌గా లేదు కాబట్టి మనం ఇన్వైట్ చేయగలిగితే మనలో కూడా మనతోటి మెసులుతారు. మనతో సాంగత్యం చేస్తారు. అప్పుడు మనకి ఇంకా వైరాగ్యం పెరిగిపోతుంది. మనకి ఈ సృష్టి మీద ప్రేమ బదులు ఎప్పుడు వదిలేద్దాంరా బాబు ఈ సృష్టిని పెరుగుతుంటుంది. చేత ఇప్పుడు ఈ హెడ్డింగ్ చదవడం జరిగింది. అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఆయన అడిగిన ప్రశ్నల్లోకి వెళదాం. అంటే డిస్కోర్స్‌లోకి వెళదాం. సిన్స్ అరైవింగ్ ఇన్ అమెరికా, నేను లండన్ నుంచి అమెరికా వచ్చింది మొదలు ప్రతి వాళ్ళు కూడా నన్ను చుట్టుముట్టేసి ఈ ప్రశ్న తదేకంగా అడుగుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇదే నన్ను చుట్టుముట్టేసింది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. దీనికి ఏమిటి తరుణోపాయం? ఏం ఆలోచించావు? ఏం చేయబోతున్నావు? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఏదో సామాన్య మానవుడిని అడిగినట్టు ఇంటర్వ్యూ చేస్తాడు. వాళ్ళకేం తెలుసు 32లో కొంతమందికి ఏదో పిట్టి టీవీకిను ఏదో ఎలిజిబెత్ పెట్టేసిన ముగ్గురుకో నలుగురికో తెలుసు అంతే. అప్పటి కాలంలో ఈయన అవుతాడు గానీ ఇటు ఇంగ్లాండ్ వాళ్ళకి తెలీదు. అటు అమెరికా వాళ్ళకి తెలీదు. అందుచేత సిన్స్ అరైవింగ్ ఇన్ అమెరికా, నేను అమెరికాలో కాలు పెట్టింది మొదలు ఐ హావ్ బీన్ ఆస్క్డ్. ఐ అంటున్నారు ఇక్కడ బాబా. దాని గురించే చెప్పుకున్నారు. నన్ను ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఐ హావ్ బీన్ ఆస్క్డ్ మెనీ టైమ్స్. ఎన్నో సార్లు అడిగారు. అందరూ ఎంతోమంది అడిగారనమాట. ఏమని? వాట్ సొల్యూషన్ ఐ హావ్ బ్రాట్. దీనికి తరుణోపాయం ఏం తీసుకొచ్చావు? నువ్వు ఇండియా నుంచి వచ్చావు కదా! ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. ఈ దారుణంగా ఉన్న పరిస్థితి గురించి దీన్ని ఎలాగా గట్టెక్కించాలన్న విషయంలో నువ్వు ఏమేమి ఆలోచిస్తున్నావు? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? దీనికి సొల్యూషన్ ఏమిటి? అంటే సొల్యూషన్ అంటే దీనికి తరుణోపాయం అన్నమాట. దీన్ని దాటి విధానం ఏమిటి? ఆయన ఇచ్చిన ప్రకారం జరుగుతుంది. సొల్యూషన్ ఉండదు. ఇంకా పెరుగుతుందది. అప్పటి స్థితి కంటే అప్పుడే ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడున్నవన్నీ అప్పుడు వర్ణించారు. అదేంటి 1932లోనే ఇలా ఉందా? లంచగొండితనం ఇంత ఎక్కువగా ఉందా? అనిపించింది నాకు. విత్ వాట్ సొల్యూషన్ ఐ హావ్ బ్రాట్ ఫర్ ది సోషల్ ప్రాబ్లమ్స్ నౌ కన్ఫ్రంటింగ్ యూ. సాంఘిక సమస్యలనమాట. సాంఘిక అన్నారిక్కడ. అంటే మానవుడికి ఉత్పన్నమయ్యే ఈ సమస్యలు. సంఘంలో, సంఘంలోని మానవుడికి ఎదుర్కొంటున్న సమస్యలకి నువ్వు ఏ విధమైన తరుణోపాయం, దారి చూపుదాం అనుకున్నావు. ఏ విధంగా వీటిని కూకటి వేళ్ళతోటి పీకేసి ప్రశాంతత తీసుకొద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. ఏదో మిరకిల్స్ చేసేసి ఇవన్నీ పోగొడతాడనుకున్నా. ఆయన పోగొట్టడానికి బదులు ఇంకా పెంచాడవి. ఐ హావ్ బ్రాట్ ఫర్ ది సోషల్ ప్రాబ్లమ్స్ నౌ కన్ఫ్రంటింగ్ యూ అన్నారు. మానవుడిని కాదు సార్. నువ్వు ఎదుర్కొంటావు అని అడిగారట. అంటే ఇవన్నీ ఆయనకిట్ట సమస్యలు. నీకెదురయ్యే ఈ సమస్యలన్నింటినీ కూడా నువ్వు ఎలా దాటవేయదలుచుకున్నావు, ఎలా జయించదలుచుకున్నావు అని అడుగుతున్నారు బాబాని. సోషల్ ప్రాబ్లమ్స్ నౌ కన్ఫ్రంటింగ్ యూ. కన్ఫ్రంటింగ్ అంటే ఎదురవుతున్నాయి. నీకు ఎదురవుతున్న నీ సమస్యలన్నీ కూడా ఎలా దాటివేద్దాం అనుకున్నావు అని అడుగుతున్నారు. వాట్ డిడ్ ఐ హ్యావ్ టు ఆఫర్. నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? నీ ఆన్సర్ ఏమిటి? నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏం ఆన్సర్ ఇస్తావు? ఎందుకు జరుగుతున్నాయి ఇలాగ ఇవన్నీ అని. వాట్ డిడ్ ఐ హ్యావ్ టు ఆఫర్ దట్ వుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ నువ్వు ఈ సమస్యలన్నీ కూడా ఎలాగా వీటికి తరుణోపాయం నీ జవాబులు చూపించదలుచుకున్నావు అంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటో ఇక్కడ చెప్తాను. ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ వింటే. వాట్ డిడ్ ఐ హ్యావ్ టు ఆఫర్ దట్ వుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నిరుద్యోగ సమస్య. ఇదంతా సోషల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఆధ్యాత్మికత ఎక్కడ ఉండదండి ఇందులో. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే నిరుద్యోగ నిరుద్యోగ సమస్య,
ఇదేంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ 1932లో అమెరికాలో ఉందా అన్‌ఎంప్లాయ్‌మెంటు? ఇండియాలో కదా ఉండేది. ఇవన్నింటికి కూడా అదే క్వెషన్స్ వచ్చేస్తున్నాయి నాకు. నిరుద్యోగ సమస్య అమెరికాలో 1932లో ఉండేదా? అమెరికా వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి. అంత రిచ్ కంట్రీ అమెరికా. అప్పటికే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ ఉందా అక్కడ? అంచేత ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? మత్తు పదార్థాలు చేయించకుండా ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ ఉండేది. సారాయి, ఆల్కహాల్ ఇవన్నీ దురలవాట్లని చెప్పి అప్పుడు ఇండియాలో కూడా ఉండేది ప్రొహిబిషను. విచ్చలవిడిగా ఇప్పుడు దర్జాగా తాగేస్తున్నారు. తాగకపోతే తాగిస్తున్నారు 12 ఏళ్ల కుర్రాడి చేత కూడా. లేకపోతే గవర్నమెంట్‌కి ఆదాయం రాదని చెప్పి గవర్నమెంటే దుకాణాలు పెట్టి అమ్ముతోంది. గవర్నమెంట్ పేర కూడా మనుషులు దుకాణం పెట్టి ఇప్పుడు ఢిల్లీలో ఆల్కహాల్‌కి స్కామ్ ఉంది మనకి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పెద్ద స్కామ్ ఆల్కహాల్ స్కామ్. అంచేత అప్పుడు ప్రొహిబిషన్ ఉండేది. అంచేత ఈ ప్రొహిబిషన్ కూడా చెప్తున్నారు. సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ప్రొహిబిషన్. అప్పుడు నల్ల మందు కూడా దొంగతనంగా అమ్మేవారు. మా తాతగారికి నేను దొంగతనంగా తెచ్చేవాడిని. అక్కడ నిలబడితే వాడు సౌంజ్ఞలు చేసేవాడు. ఆ సౌంజ్ఞలు చేసి వాడు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి. అప్పుడు పెడితే ఇంత చిన్న పొట్లం కట్టించేవాడు చిన్నది. ఆ జేబులో పెట్టుకొస్తే మా తాతగారికి ఇచ్చేవాడిని. ఆ నల్ల మందుకి అలవాటు ఉండేది. మా నాన్నగారికి, తాతగారికి. చేత నల్లమందు కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తాయి చిన్న బాల్యం అంతా. ఇప్పుడు 1950స్‌లో. వుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ప్రొహిబిషన్ అండ్ క్రైమ్. ఈ క్రైమ్ అంటే నేరం. ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఎంత ప్రబలిపోయాయి ఇప్పుడు, అంత ప్రబలిపోయాయి. అండ్ క్రైమ్ దట్ వుడ్ ఎలిమినేట్ ది స్ట్రైఫ్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్. ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా రూపుమాపితే వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఇవన్నీ పారద్రోలొచ్చు. ఏమిటి? స్ట్రైఫ్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్, విరోధాలు. ఒకరికొకళ్ళు పడకపోవడం. కొట్లాటలనమాట. ఎవరి మధ్య? బిట్వీన్ ఇండివిడ్యువల్స్. మనిషికి మధ్య కొట్లాట. మనిషి మధ్య ఎందుకుంటాయంటే వాడు వాడు మన మతం వాడు కాదు. వాడు మన కులం వాడు కాదు. కుల మతాలు చాలా ఎక్కువగా ఉండేవి అప్పుడు. కుల ద్వేషం. నాకు తెలుసు అంటరానితనం ఎలా ఉండేదో. కుల ద్వేషాలు, మత ద్వేషాలు. దాన్ని స్ట్రైఫ్ అన్నారు. ఎలిమినేట్ ది స్ట్రైఫ్ బిట్వీన్ ఈ కొట్లాటలు, జగడాలు. దే ఎవరి మధ్య? వ్యక్తుల మధ్య. బిట్వీన్ ఇండివిడ్యువల్స్ అండ్ నేషన్స్. దేశాల మధ్య కూడా. దేశాల మధ్య, వ్యక్తుల మధ్య కూడా ఉన్న ఇప్పుడు ఈ విరోధాలు రూపుమాపడానికి నువ్వు ఈ పైన సాంఘిక సమస్యల్ని ఏంటి? నిరుద్యోగ సమస్య, ఇది మత్తు పదార్థాలని రూపుమాపే ప్రొహిబిషను, నేరాలు. క్రైమ్ అంటే నేరాలు. ఇవన్నింటిని కూడా ఎక్కువైపోయేవి. వీటిని రూపుమాపేటందుకు. వీటి వల్లే మనిషికి పడట్లేదు. క్రైమ్ పెరిగిపోయింది. నేరం పెరిగిపోయింది. అంచేత ఈ మత్తు పదార్థాలు కూడా పోగొట్టాలి. ప్రొహిబిషన్ ఉండాలి అని చెప్పి. స్ట్రైఫ్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్ అండ్ నేషన్స్ అండ్ పోర్ ఏ హీలింగ్ బామ్ ఆఫ్ పీస్. పోర్ అంటే పోయడం అనమాట. ఏమిటి దాన్ని? ఇక్కడ గాయం అయింది. ఆ గాయం మీద కొంచెం ఏదో వేస్తే మనకి వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు డెటాల్ అని ఉన్నది పూర్వం. డెటాల్ పుండు మీద వేస్తే చాలా చిటుకుమంటుంది గానీ అది మాయమైపోతుంది గాయం. వెంటనే మాడు పట్టేస్తుంది. సెప్టిక్ అవ్వదు. చాలా మంచిది. అలాంటి ఉపశమనంకు అలాంటి ఒక పదార్థాన్ని నువ్వు ఈ గాయపడిన వాటి మీద నువ్వు పోయదలుచుకున్నావు అంటున్నారు. పోర్ అంటే పోయడం. హీలింగ్ బామ్ అంటే ఈ పుండుని మాకు తగ్గించేసేదనమాట. ఇదంతా పుండులా పోల్చాను. ఆ హీలింగ్ బామ్ పేరేమిటట? హీలింగ్ బామ్ ఆఫ్ పీస్. శాంతి. అప్పటికే శాంతి లేదనమాట. 1932లో హాలీవుడ్‌లో అడిగారు వాళ్ళు. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇక్కడ ప్రశాంతత కరువైందనమాట. అంచేత హీలింగ్ బామ్ ఆఫ్ పీస్ దేని మీద? అపాన్ ఏ ట్రబుల్డ్ వరల్డ్. ఈ ప్రపంచం అంతా కూడా విపత్తులో ఉంది. ఇవి వీటన్నిటికీ రోగం పట్టుకుంది.
ప్రపంచానికి. అంచేత ఇది విపత్తులో మునిగిపోయింది. దీనికున్న రుగ్మతలేమిటి? ఏమేం రుగ్మతలున్నాయి? ఏమేం రోగాలున్నాయి దీనికి? ఇందాక చదివినవి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ ఒకటి, ప్రొహిబిషన్ ఒకటి, నేరాలొకటి. అవిటే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ తోటి కొట్టుమిట్లాడుతోంది. ప్రపంచం అంతా కూడా విలవిల్లాడిపోతోంది. దేశానికి పడట్లేదు. మనుషులకి మధ్య పెట్టట్లేదు. ఇటువంటి దుస్థితిలో ఉన్న ఈ ఈ ప్రపంచానికి ఒక ఉపశమనం కలిగించేటట్టు నువ్వు ఏం మందు తీసుకొచ్చావు? ఆ మందు నువ్వు వేసిన మందు కాస్త వేస్తే దీనికి ఉపశమనం కలుగుతుంది. ఏ మందు ద్వారా ఉపశమనం చేయదలుచుకున్నావు అని విలేకరులంతా కూడా ఈయన్ని చుట్టుముట్టేసి ఎక్కడికెళ్తే అక్కడ ఇండియా నుంచి వచ్చిన ఈ భగవంతుడు కాబట్టి ఈయన మెస్సయ్య అని అంటున్నారు కాబట్టి ఆయన్ని అడిగారు ఈ ప్రశ్నలు. ది ఆన్సర్ హ్యాస్ బీన్ సో సింపుల్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డిఫికల్ట్ టు గ్రాస్ప్. దీనికి ఆన్సర్ చాలా సింపులేట. ఆయన దృష్టిలో సింపులే. మనకి మాత్రం ఎంత చెప్పినా అర్థం అవ్వదనుకోండి మన మనసులకి. అంచేత ది ఆన్సర్ హ్యాస్ బీన్ సో సింపుల్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డిఫికల్ట్ టు గ్రాస్ప్. దాని ఆన్సర్ చాలా సులువైందే, ఒక మాటలో చెప్పేయచ్చు. కానీ ఈ ప్రజలకి అది అర్థమయ్యే చావదు అంటున్నాడు. డిఫికల్ట్ టు గ్రాస్ప్ అంటే అవగాహన చేసుకోలేరు వారు. ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటి? మీ స్వార్థం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. స్వార్థ చింతన వల్లే. స్వార్థం పోగొట్టుకోండి అని చెప్తారు. వాళ్ళకి స్వార్థం ఉన్నట్టే తెలీదు. అదేమిటి నేను బాగుండాలని కోరుకోవడం స్వార్థం అంటే ఏమిటి అంటున్నారు. ఆధ్యాత్మిక చింతనలో లేనివాడు ఏమనుకుంటాడు? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని చెప్పి బ్రాహ్మణులకి దండం పెడితే, కాళ్ళకి దండం పెడితే వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళినా కూడా ఏమిటి కోరుకుంటారు? ఆరోగ్య ఐశ్వర్యం 3 కూడా. ఆయుష్, ఎక్కువ రోజులు జీవించడం, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇవి ఎవరికి నాకు కలగాలని. ఈ మల్లికార్జునరావుకి కలగాలని. ఈ స్వార్థ చింతనే కదా మరి. అది తెలియక మనకి నేను ఇచ్చిన సమాధానం చాలా ఒక్క మాటలో చెప్పొచ్చు. కానీ మీకు అర్థమై చావదంటున్నారు బాబా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గ్రాస్ప్ అన్నారు. నువ్వు అవగాహన చేసుకోవడం చాలా కష్టం అన్నారు. ది రూట్ ఆఫ్ ఆల్ అవర్ డిఫికల్టీస్ ఇండివిజువల్ అండ్ సోషల్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు చెప్పారు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినన్నింటికి కూడా మూల కారణం ఏమిటంటే స్వార్థ చింతన, సెల్ఫ్ ఇంట్రెస్ట్. అందరూ బాగుండాలి. ప్రతివాడు కూడా బాగుండాలి. వాడు బాగుండాలి. నెగిటివ్ ఆస్పెక్ట్ లేనే లేదు. అంత పాజిటివే. ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆనందం ఉండాలి. అన్ని పాజిటివ్ ప్లస్సే. ఇక మైనస్ అపోజిట్స్ ఉండకూడదు. ఇది డ్యూయాలిటీ అని తెలియదు వాళ్ళకి. ద్వంద్వ ప్రపంచం ఇది. ద్వంద్వాలతో ఉన్న ప్రపంచం. అన్ని డ్యూయల్లే. 2 కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అది తెలియక కష్టం అనేది పక్కన పెట్టే డిక్షనరీలో తీసే సుఖం ఒకటి అని అడుగుతున్నాం మనం. అదే వచ్చి గొడవ. దానికి ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు. నేను సుఖంగా ఉండాలంటే నేను సుఖంగా ఉండాలి అని చేత స్వార్థం వచ్చేసింది. ది రూట్ ఆఫ్ ఆల్ అవర్ డిఫికల్టీస్ అవర్ అన్నారు ఇక్కడ బాబా. ది రూట్ ఆఫ్ ఆల్ అవర్ డిఫికల్టీస్ అవేంటి? వ్యక్తుల మధ్య కానీ, సంఘం మధ్య కానీ అన్నారు. అంటే దేశాల మధ్య అనమాట. ది రూట్ ఆఫ్ ఆల్ అవర్ డిఫికల్టీస్ ఇండివిజువల్ డిఫికల్టీస్ ఆర్ సోషల్ డిఫికల్టీస్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అదే అసలు ప్రాబ్లం. అది స్వార్థ చింతన. దానివల్ల ఇవన్నీ వస్తుంది. స్వార్థం పోయినప్పుడు పరమార్థం వస్తుంది. పరమార్థం పోయినప్పుడు మనం వేరే అడగక్కర్లేదు. ఎలా జరుగుతే అదే. జో కుచ్ భీ దేవో అంజానే. ఆయన ఏదిస్తే అదే ప్రసాదం మనకి. నాకు కుష్ఠరోగం ఇచ్చానంటే అదే ప్రసాదం కింద తీసుకోవాలి నేను. అంతేగాని నాకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకోవడం అవివేకం. ఇట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విచ్ కాజెస్ కరప్టిబుల్ పొలిటీషియన్స్ అన్నారు. అప్పటికే పొలిటీషియన్స్ అన్నారు, కరప్ట్ అంటున్నారు 2. ఇది కూడా మీకు ఆశ్చర్యకరంగా లేదా? 1932లోనే ఈ దేశాన్ని పరిపాలించి పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తల్లో లంచగొండితనట. కరప్షన్ అంటే లంచగొండితనం. ఇప్పుడు ఎంత ఎక్కువగా ఉంది రాజకీయ నాయకుల్లో ఈ కరప్షన్. ఇంత అంతా కాదు. పోటీ పడుతున్నారు. ఒక చీఫ్ మినిస్టర్‌కి, ఇంకో చీఫ్ మినిస్టర్‌కి. వీడు నిజంగా ఇంత కరప్ట్ అని వాడు బయటపెడితే గాని తెలీదు. ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు.
ఒక్కడెవడో అతనెవరో పడ్డాడు, బయటపడితే ఏదో కుంభకోణంలో బయటపడితే అయ్య బాబోయ్! వీడింత కరప్టా అనుకునేవాళ్ళం. అంచేత ఇట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విచ్ కాజెస్ కరప్టబుల్ పొలిటీషియన్స్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్. బ్రైబ్ అంటే లంచం. ఈ లంచగొండితనంతో కూడిన రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లంచాలు తీసేసుకుంటున్నారు. ఆ లంచాలు తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రజల యొక్క బాగోగులు కోరడానికి బదులు వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ పొలిటీషియన్స్ పడ్డారు బాబా. ఇట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విచ్ కాజెస్ కరప్టబుల్ పొలిటీషియన్స్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్, లంచాలు అండ్ బిట్రే మోసం చేస్తారు, దగా చేస్తారు. ఎవరికి? మీకు సేవ చేస్తామని ముందరకొచ్చారు. ఎవరికి? ప్రజలకి. ఎవరికైతే మీకు సేవ చేయడానికి మేము వచ్చామో మీకు సేవకులం అని చెప్పి బయలుదేరి వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత లంచాలకు అలవాటు పడిపోయి లంచగొంటితనంతో ఈ ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ ధనాన్ని పెంచుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితికి బాగుపడేటట్టు చేసి మొదలు. అప్పుడు అందుకే అంత బేతనం ఉండేది. బేదరికం ఎక్కువ అప్పుడు. ఇప్పుడు ధనంతోటే ప్రాబ్లమ్స్ వచ్చేది వేరే సంగతి అనుకోండి. ఎక్కువ ధనం ఉంది, ఎక్కువ ప్రాబ్లమ్స్. కరప్టివ్ పొలిటీషియన్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్ అండ్ బిట్రే అంటే మోసగించడం. ది ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ వెన్ దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్ టు సర్వ్. వాళ్ళు ఎన్నుకున్నారు, ఎలక్షన్ చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు బాబా ఇప్పుడు జరిగేవన్నీ. ప్రజాసేవ చేస్తామని చెప్పి ఎవరినైతే మనం ఎన్నుకున్నామో అలా ఎన్నుకోబడిన నాయకులే, దేశ నాయకులే, ఈ పొలిటీషియన్సే, రాజకీయవేత్తలే వాళ్ళే లంచాలకు అలవాటు పడిపోయి ఈ ప్రజలకి సేవ చేయడం పడిపోయి వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ బాబా నోట్లోంచి వచ్చినాయి. ఆయన డిస్కోర్స్ ఇది. చేత అప్పటికంత ఎక్కువగా ఉండేదని అంటే ఆశ్చర్యపోతున్నాను. 1932లో causes corruptive politicians to accept bribes and betray the interest of the people whom they have been elected. ఎవరైతే వాళ్ళని ఎన్నుకున్నారో వాళ్ళు దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్ టు సర్వ్. ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళని? వాళ్ళకి సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి ఎన్నుకుంటే వాళ్ళు లంచాలు తీసుకుని వీళ్ళకి మోసం చేసి వీళ్ళనేమో ఏ విధమైన ప్రజాసేవలు చేయకుండా వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకుంటున్నారని చెప్తున్నారు. విచ్ ఇన్ టర్న్ దానికి ఫలితంగా కాజెస్ బూట్లెగ్గర్స్. బూట్లెగ్గర్స్ అంటే ఇక్కడ అక్రమంగా సారా అమ్మేవాళ్ళు అని అర్థం అనమాట. అప్పుడు కాలంలో ఈ బూట్లెగ్గర్స్ అని వర్డ్ ఉపయోగించారు. డిక్షనరీలో దొరకక ఇది ఒక ఫ్రేజ్ ఇది. నేను కూడా నా చిన్నప్పుడు కూడా చదువుకున్నాను అది. దోస్ హూ సెల్ ఇల్లీగల్ లిక్కర్. లిక్కర్ అంటే సారా. పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వీళ్ళు దొంగతనంగా సారా ఎవరైతే అమ్ముతారో వాళ్ళని బూట్లెగ్గర్స్ అంటారు. అంచేత సారా చాలా ప్రమాదకారి కాబట్టి పబ్లిక్‌గా అమ్మనిచ్చేవారు కాదు. తగుపాలలో ప్రభుత్వ లైసెన్స్ తీసుకుని ప్రజలకు హాని జరగకుండా, వాళ్ళ ఆరోగ్యాలు పాడవకుండా స్వచ్ఛమైన నిజమైన ఆల్కహాలే అమ్మాలని రూల్ పెట్టి ఆ విధంగా ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అని ఉండేది. ఆ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వల్లే ఈ బూట్లెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం గురించి, ఎక్కువ లాభాలు సంపాదించడం గురించి కలుషిత సారాన్ని అమ్మి వాళ్ళు బాగుపడిపోతున్నారు. వాళ్ళని బూట్లెగ్గర్స్ అన్నారు. ఆ వర్డ్ బాబా ఇక్కడ ఉపయోగించారు. వచ్చింది ఇన్ టర్న్ కాజెస్ బూట్లెగ్గర్స్ ఫర్ దేర్ ఓన్ ప్రాఫిట్. వాళ్ళ లాభాల గురించి. ఎందుకంటే కలుషితం చేస్తే అదేదో మత్తు కిక్ ఎక్కడానికి ఏదో కలుపుతాడు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కానీ వీడికి లాభాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. స్వచ్ఛమైన సారా తయారు చేయడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది. చీప్‌గా తయారు చేయడం, అమ్మేయడం, ఆ ప్రాఫిట్ ఎక్కువ, లాభాలు దండిగా సంపాదించుకోవడం. బోలెడు మంది మేళ్ళు మిద్దులు కట్టేసారు. ఇప్పుడు కూడా ఎవరినైనా పట్టుకుంటే ఎంత బయటపడుతుందో మనం ఆశ్చర్యపోతాం. అలాగే సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కూడా దొరికింది ధనం. That causes bootleggers for their own profit to break a law designed. వీళ్ళేమిటి చట్ట విరుద్ధంగా చేస్తున్నారు. టు బ్రేక్ ఏ లా అంటే చట్టాన్ని విరుద్ధంగా, చట్టాన్ని పాటించకుండా చట్టాన్ని పక్క పెట్టి చట్ట విరుద్ధంగా అని అర్థం.
టు బ్రేక్ ఏ లా డిజైన్డ్ వెదర్ విష్ ఆర్ నాట్, అంటే వెదర్ వైజ్లీ ఆర్ నాట్. ఇది వాళ్ళు వైజ్గా వాళ్ళు బుర్రుండి చేస్తున్నారు, బుర్రలేం చేస్తున్నారు అన్నది పక్క పెడితే వాళ్ళ స్వలాభం మాత్రం వాళ్ళు చూసుకుంటారు. వెదర్ వైజ్లీ ఆర్ నాట్ అన్నారు. ఎందుకంటే టు హెల్ప్ ది నేషన్ యాజ్ ఏ హోల్. చేత సన్మార్గంలో పోయి సన్మార్గంగా ధర్మంగా కన్నా సారా అమ్మితే ఇదే దేశ ప్రజలకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చేత అది అన్వైజ్ అనమాట వాళ్ళు చేసేది. తెలివి తక్కువగా ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగా చేస్తున్నారు. టు హెల్ప్ ది నేషన్ యాజ్ ఏ హోల్. ఈ చేత ఈ ప్రజల యొక్క బాగోగులు చూసుకోకుండా వాళ్ళకి తోడుగా ఉండడానికి బదులు కీడు చేస్తున్నారు అనమాట. టు హెల్ప్ ది నేషన్ యాజ్ ఏ హోల్. దిస్ ఇన్ టర్న్, ఈ విధమైన పరిస్థితులు దేనికి దారితీస్తున్నాయంటే కాజెస్ పీపుల్ టు కన్నై ఆఫ్ దేర్ ఓన్ ప్లెజర్. అంచేత వాళ్ళ సుఖాలను కూడా పణంగా పెట్టేవాళ్ళు ప్రజలు ఇన్ ది బ్రేకింగ్ ఆఫ్ దట్ లా. అంచేత వాళ్ళు కూడా ఈ చట్ట విరుద్ధంగా ప్రవర్తించవలసి వస్తుంది. వాళ్ళు కూడా ఈ పొలిటీషియన్స్ ఎలా అయితే చట్టాన్ని వ్యతిరేకించి పాలిస్తున్నారో వీళ్ళు కూడా చట్ట విరుద్ధంగా దొంగతనాలు చేయడం, ఇంకోటి చేయడం అన్నింటికి పాల్పడుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు దానికి యథా రాజా తథా ప్రజ అంటాం కదా, పాలించవలసిన పాలకులే ఇవన్నీ చేస్తుంటే ఇంక ప్రజలు కూడా అంతే కదా, యథా రాజా తథా ప్రజ. దిస్ ఇన్ టర్న్ కాజెస్ పీపుల్ టు కన్నయ్యు ఫర్ దేర్ ఓన్ ప్లెజర్, అంటే ఇగ్నోర్ చేస్తున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఆనందం గురించి. దేన్ని? ఈ చట్టాన్ని ప్రజలు కూడా పక్క పెడుతున్నారు, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, దొంగతనం చేయడం ఇంకోటో ఏదో. కన్నయ్య ఫర్ దేర్ ఓన్ ప్లెజర్ ఇన్ లా బ్రేకింగ్. ఇన్ లా బ్రేకింగ్ అంటే బ్రేకింగ్ ఇన్ లా, బ్రేకింగ్ దట్ లా, దస్ కాజింగ్. ఆ విధంగా దేనికి దారితీస్తుంది ఇదంతా? కాజింగ్ డిస్రెస్పెక్ట్ ఫర్ లా, అంటే గౌరవించడం పోయి చట్టాన్ని అవమానించడం, రెస్పెక్ట్ లేకుండా ఉండడం. రెస్పెక్ట్ అంటే గౌరవించడం, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవపరచడం, తోలనాడడం అంటారు మనం. చట్టాన్ని తోలనాడడం, దాన్ని తొంగలో తొక్కడం అని చెప్తుంటాడు. చట్టాన్ని తొంగలో తొక్కేసి ప్రవర్తిస్తున్నారు ప్రజలు కూడా. కాజెస్ పీపుల్ టు కన్నై, పీపుల్ అన్నారు ఇక్కడ. ఇందాక పొలిటీషియన్స్ వాళ్ళ నుంచి వచ్చింది రోగం, అదే ఈరోజు ప్రజలకు అంటించారు, ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. కాజెస్ పీపుల్ టు కన్నై ఫర్ దేర్ ఓన్ ప్లెజర్ ఇన్ ది లా బ్రేకింగ్, causing disrespect for the law in general, and జనరల్గా లాని బ్రేక్ చేస్తున్నారు. కానీ ఇంకా దేనికి దారితీస్తుంది ఇది? ఇన్ జనరల్ అండ్ ఇంక్రీజ్ క్రైమ్ ట్రెమెండస్లీ. నేర ప్రవృత్తి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాని తోలనాడడం వల్ల, వాళ్ళు సృష్టించుకున్న చట్టాన్ని వాళ్ళే వ్యతిరేకించడం వల్ల, లాని గౌరవించకపోవడం, చట్టాన్ని గౌరవం అంటే ధర్మం చెప్పుకోవచ్చు మనకి. లాని బదులు మనం ధర్మం చెప్పుకోవడం. ధర్మంగా ప్రవర్తించడానికి బదులు అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. అధర్మం పెరిగిపోయింది అనమాట చేత ప్రతి రంగంలోనూ కూడా. చేత ఇది డిస్రెస్పెక్ట్ ఫర్ లా ఇన్ జనరల్ అండ్ ఇంక్రీజింగ్ క్రైమ్ అంటే పెరిగిపోతుంది. క్రైమ్ అంటే నేర ప్రవృత్తి చాలా పెరిగిపోతుంది. ట్రెమెండస్లీ, చాలా దారుణంగా నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ డ్రగ్స్ తీసుకోకూడదంటే ఈ స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తారు వాళ్ళ లాభాల గురించి. ఒకసారి అలవాటు చేస్తే వాళ్ళు బాగా అమ్ముడవుతుంది. హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసేసుకున్నారు. ఇది ఇలాగ పాకిపోతుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి. అంచేత ఈ క్రైమ్, నేరం కూడా, ప్రవృత్తి కూడా చాలా దారుణంగా పెరిగిపోయింది అని చెప్తారు బాబా. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఫార్మ్స్. ఈ రూపాల్లో ఈ విధంగా స్వార్థం ఉంటే అనేక రూపాల్లో, ఇంకా ఎన్నో రూపాల్లో ఈ స్వార్థం పెరిగిపోయింది అని చెప్తున్నారు బాబా. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఫార్మ్స్ అన్నారు. అదర్ ఫార్మ్స్ కాజెస్ ది